శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కుంకుమాంకితవక్షాయ కుందేందుధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసస్వామికి ఆనందకర కర్పూర నీరాజనాలను అందిస్తూ ఉన్నారు పున్నమ గరుడ సేవలో భాగంగా. ఫాల్గుణ పున్నమ అనంటే తిరుమలలో ఒక మహాపర్వం. గరుడ సేవలో శ్రీనివాస ప్రభువుని దర్శించడం భక్తులకు అమేయ ఆనందం. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ. సర్వప్రాణులను పోషించేవాడు, వృద్ధి చేసేవాడు శ్రీనివాస, నీకు నమస్కరిస్తూ ఉన్నాను, నీకు మంగళమవ్వాలి అని చెప్పి ఆ స్వామి సన్నిధానంలో భక్తులందరూ కూడా తలలు వంచి పాదుకలను శిరస్సుపై ఉంచుకుంటూ ఉన్నారు. అర్చక స్వాములు శ్రద్ధాసక్తులతో విచ్చేసినటువంటి మహనీయులందరికీ కూడా, భాగవతోత్తములందరికీ కూడా, అధికారులందరికీ కూడా మర్యాదలు అందిస్తూ ఉన్నారు. శ్రీనివాసస్వామి ప్రతి పున్నమ గరుడ సేవలో భక్తకోటిని విశేషంగా అనుగ్రహిస్తాడు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఫాల్గుణ మాసంలో స్వామిని ధరాలోక వైకుంఠంలో దర్శించడం అత్యంత వైభవం, అత్యంత అదృష్టం. అన్నిటికీ విశేషించి మహాపుణ్యము చేత లభించేటువంటి ఒక పుణ్యమునకు ఫలం కనుక అటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వారందరూ కూడా భగవంతునికి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. జితంతే పుండరీకాక్ష వాసుదేవామితద్యుతే రాగాది దోష నిర్ముక్త సమగ్ర గుణమూర్తయే. స్వామి సర్వప్రాణులకు నివాస స్థానమైనటువంటి వాడివి, అయినా సర్వప్రాణుల ఇంద్రియాలను నియమించేవాడివి నువ్వే. అసలు అంతులేనటువంటి తేజస్సు కలిగినటువంటి నీయందు ఉండేటువంటి ఆ కళ్యాణ గుణములకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాము. స్వామి నాథ జ్ఞాన బలోత్కృష్ట నమస్తే విశ్వభావన సంకర్షణ విశాలాక్ష సర్వజ్ఞ పరమేశ్వర. స్వామి మమ్మల్ని జ్ఞానము బలము ఇత్యాదులతో నువ్వు కటాక్షిస్తూ ఉన్నావు. మా ఇంద్రియములను నియమించేటువంటి వాడివి కూడా నువ్వే. అందువల్ల నీకు మేము నమస్కరిస్తూ ఉన్నాం. నమస్తేస్తు హృషీకేశ సర్వేశ్వర జగన్మయ దేవ ఐశ్వర్య వీర్యాత్మన్ ప్రద్యుమ్న జగతాంపతే. జ్ఞానము బలముతో సర్వాధికుడు, ప్రళయకాలంలో చరాచర జగత్తును నీ యందు ఇముడ్చుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, మమ్మల్ని అందరినీ ఏకకాలంలో చూడగలిగినటువంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు, సకలము తెలిసినటువంటి వాడు, ప్రధాన దైవమైనటువంటి నీ యొక్క గరుడ సేవ వీక్షించాలి అని చెప్పి ఈనాడు అశేషంగా భక్త బృందాలు విచ్చేశారు తిరుమల క్షేత్రానికి. అంతకు మించి విచ్చేసినటువంటి వారందరూ కూడా శ్రీనివాస మహిమను భావనం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫాల్గుణ మాసంలో
వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన, ఇలా ఉత్సవాదుల్లో పాలు పంచుకుని ఆరాధించిన, లేదా కనీసం స్మరించినా కూడా తరించిపోతారు. బ్రహ్మరుద్ర దేవేంద్రాదుల అనుగ్రహం లభించినట్లే వెంకటేశ్వర స్వామి భక్తులు ఏ కాలంలోనూ దుఃఖాలను పొందరు. యమలోకాన్ని దర్శించేటువంటి ఆ యొక్క నికృష్ట స్థితి ఏర్పడదు. శ్రీనివాసుని దర్శనం వలన సహస్ర బ్రహ్మహత్యలు, అసంఖ్యాక సురాపానముల వలన కలిగే దోషాలు నశిస్తాయి, పాపములు దరిచేరవు. శ్రీనివాసునికి నమస్కరిస్తే సురలోక భోగములు ప్రాప్తిస్తాయి. ఆ జగత్ప్రభువు దర్శనం వల్ల కోటి జన్మలలో చేసిన పుణ్యం అది ఇతోధికమవుతుంది, పాపం పటాపంచలవుతుంది అని చెప్పి మనకి స్కాంద పురాణం వివరిస్తోంది. యాని కాని చ పాపాని కోటి జన్మ కృతాని చ తాని సర్వాణి నశ్యంతి వెంకటేశ్వర దర్శనాత్. ఒకరి స్నేహం వల్ల కానీ, కుతూహలం చేత కానీ, భయం వల్ల కానీ, లోభం వల్ల కానీ వెంకటేశ్వర స్వామిని స్మరించినా ఇహపరాల్లో వారికి దుఃఖం ఉండదు. అటువంటి శ్రీనివాసుణ్ణి కీర్తించినా పూజించినా విష్ణు సారూప్యం ఎందుకు పొందరు? కనుక అగ్ని క్షణకాలంలో సమిధలను భస్మం చేసినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవరాయని యొక్క దర్శనం మానవుల పాపములను క్షణకాలంలో భస్మం చేస్తుంది. కనుక ప్రసీద భగవన్ విష్ణు, ప్రసీద పురుషోత్తమ, ప్రసీద పుండరీకాక్ష, ప్రసీద చ ఆత్మసాత్కురు. స్వామి, నీ యొక్క దర్శనం చేత సకలాశ్రమాల వారికి కూడా ముక్తి లభిస్తుంది. యతులకు, బ్రహ్మజ్ఞానులకు, విరక్తులకు వేదాంత శ్రవణం, జ్ఞానం, వైరాగ్యం, సన్యాస స్వీకారం వల్ల ఏ ఫలమైతే లభిస్తుందో అది కేవలం కలియుగంలో నీ దర్శనం చేత సంప్రాప్తిస్తుంది. క్రిమికీటకాదులు, దేవతలు, మునులు, తపోధనాలు అందరూ సమానులే. కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమయ్య తిరుమల ఆలయ కవి సంకీర్తనం చేసినట్లుగా నేను పాపినే అని భయపడవలసిన అవసరం లేదు. అలా అని చెప్పి పుణ్యాత్ముడని స్వామి సన్నిధానంలో గర్వించకూడదు. శ్రీనివాసుని అనుగ్రహం పొందడంలో అందరూ సమానులే అవుతారు. ఎక్కువ తక్కువ భేదం లేదు. నీచులు మహాత్ములు అను తారతమ్యం లేదు. అందరూ పూజ్యులే. సర్వపాప నిర్వాపకము మహాపవిత్రమైన వెంకటాద్రిలో శ్రీనివాసుణ్ణి ఇలా భక్తితో దర్శించేటువంటి వాళ్ళు, సేవించేటువంటి వారు చతుర్వేదితో కూడా సమానమైనటువంటి భాగ్యాన్ని పొందుతారు అన్నారు. స్వామివారి యొక్క ధవళ గోపురం ఎంత సమున్నతంగా ఉన్నదో శ్రీనివాస భక్తుల హృదయం కూడా అంత సమున్నతంగా ఉంటుంది. ఊర్ధ్వపుండ్రాలతో, శంఖచక్రాల యొక్క సోయగంతో, విద్యుద్దీప కాంతులు ఎలా అయితే మనకు మనస్సును హరిస్తూ ఉన్నాయో అలా స్వామి యొక్క వైభవం అంతా కూడా మనం గ్రహించేంతటి పారమ్యత మనకి ఏర్పడుతుంది ఈ గరుడ సేవలో స్వామిని దర్శించటం వల్ల. శ్రీనివాసుని సంసేవనం కంటే గొప్ప పుణ్యం కానీ, సమానమైన పుణ్యం కానీ లేదు. శ్రీనివాసుని కంటే గొప్ప దైవం లేరు అని మనకి పురాణ సారస్వతం అంతా కూడా చక్కగా వివరిస్తూ ఉన్నది. శ్రీనివాసార్చన సమం నాధికం పుణ్యమస్తి వై. వేదములు, యజ్ఞములు సర్వము శ్రీనివాసుని పరములే. ఆ స్వామి కంటే వేరైనటువంటిది ఏదీ లేదు. కనుక ఇతరములన్నీ విడిచి శ్రీనివాస స్వామిని ఆశ్రయించాలి, ఆయన్నే శరణు పొందాలి. గరుడ గమనుడు వాహన మండపం నుంచి ముందుకు సాగుతూ ఉన్నాడు. భక్తుల ఎదగదుల్లో ఉయ్యాలులూగుతూ ఉన్నాడు. శ్రీనివాస పరావేదా, శ్రీనివాస పరామఖా, శ్రీనివాస పరాసర్వే తస్మాదన్యం న విద్యతే. అన్యత్ సర్వం పరిత్యజ్య శ్రీనివాసం సమాశ్రయేత్. సర్వయజ్ఞ తపఃఫలం కంటే 1,000,000 రెట్లు ఫలితం శ్రీనివాసుని సేవచే కలుగుతుంది. తపోదానాదుల కంటే ఆ స్వామి దర్శనం ముఖ్యం. 2 ఘడియలు ధ్యానిస్తే 21 తరములు వారితో కూడా విష్ణులోకాన్ని పొందుతారు అని వెంకటేశ్వర దర్శన ఫలాన్ని పెద్దలు చెప్పారు. స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాస స్వామి సందర్శనం కలిగినటువంటి వారికి
ఇక గంగాది పుణ్యనదుల స్నానం అవసరం లేదు అన్నారు. అంటే అవన్నీ స్నానాలు మనం పనిగట్టుకుని వదిలివేయమని కాదు, అంతటి ఫలాన్ని శ్రీనివాస స్వామి సన్నిధానంలో పొందుతారు. ఎందుకంటే భాగీరథి స్వామి పాదముల నుంచి ఉద్భవించింది. అటువంటి పాదములను గరుడు భక్తితో చేతుల్లో పట్టుకుని ఉన్నాడు. ఎటువంటి సేవ చూడండి, అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నాడు ఆ గరుడు ఈనాడు. ఆయన దాస్యభక్తి స్మరణీయమైనటువంటిది. గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం లక్ష్మీ సుహారమణిభూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్ట శ్రీవెంకటాద్రి నిలయో జయతి ప్రసన్న. కనకాంబరాలు చేతులలో పెట్టుకుని సంప్రదాయ భావబంధురంగా స్వామి పాదాలను ఎదలో ఉన్నప్పటికీ కూడా చేతులలో ఉంచుకుని ఆ రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై అని చెప్పబడేటువంటి ఆ పాదములు పరతత్వ చిహ్నములలో ఉండేటువంటివి. ఆ పాదములను తన చేతుల్లో ఉంచుకున్నటువంటి గరుడాళ్వార్లు శ్రీనివాసుణ్ణి వహిస్తూ ఎంతటి సేవను అందిస్తూ ఉన్నాడు. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు భగ్గని పగలే అని అన్నమయ్య మహాద్భుతంగా అభివర్ణించారు. దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వా నేకథా సర్వదా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. దాసుడిగా, సఖుడుగా, వ్యసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా, ధ్వజంగా ఇలా అనేక విధాలుగా సేవలందించేటువంటి నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు శ్రీనివాసుణ్ణి మూపుపై వహించి కదిలేటువంటి తీరు సందర్శనీయమైనది. జ్ఞాన వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవద్ అధిష్ఠితుడైనటువంటి ఈ గరుడుని దర్శించి సకల ఫలాలు పొందుతారు. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబీ విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో
గరుడ వాహనమా. महिमान्वितुडा नागालङ्कृतदेह भूनि उपरि चरवसूनु प्रोचिन महानुभाव पन्नगकाळेन्द्रुनि पारद्रोलिनावु आमिल्लेरुनु ఈ వసుధన మిన్నగా నిలివెవో గడుదివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. ఈ పున్నమ గరుడ సేవలో నాగాలంకృతుడైనటువంటి కిరీటం కలిగినటువంటి ఆ గరుడుణ్ణి చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. మాతృ భక్తి పరాయణుడైనటువంటి గరుడాళ్వారుల్ని పూర్వ మహేశ్వరులు కవీశ్వరులు అందరూ కూడా చక్కగా కీర్తించారు. అందరి చేత మన్ననలు పొందినటువంటి వాడు గరుడాళ్వార్లు. గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వారు అందరూ గరుడుని అంటారట. ఇంకా ఐశ్వర్యం కావాలంటే ఇప్పించగలిగినటువంటి వాడివి పెరియ తిరువడి అనేటువంటి పెద్ద సేవ చేసేటువంటి నువ్వేనయ్యా. ప్రహ్లాదవద్ భాగవతాగ్రగణ్య ఖగేశ్వరోన శరణం అని చెప్పి ప్రహ్లాదుని వలె గొప్ప భాగవతాగ్రగణ్యుడివి నువ్వు అని చెప్పి కీర్తిస్తూ ఉంటారు. మనకి ప్రహ్లాదుడు ఎంతో భక్తితో ఎన్నో విధములైనటువంటి స్తోత్రములు చేయడం తెలుసు. గరుడు అన్ని స్తోత్రములు చేశాడా అంటే విష్ణు వైభవాన్ని ఆయన కూడా చెప్పాడు. కనుక విష్ణు వైభవాన్ని కీర్తించగలిగినటువంటి వాడు, విష్ణు భక్తులను రక్షించగలిగినటువంటి వాడు, విష్ణు భక్తులను రక్షింపజేయడంలో తన యొక్క బుద్ధి వైభవాన్ని కూడా అంటే దేహ సామర్థ్యంతో శ్రీహరిని తను వహించడమే కాదు బుద్ధి వైభవంతో కూడా కాపాడేటువంటి వాడు. అవసరమైతే కన్నీళ్లు కూడా పెట్టుకుంటాడు ఆయన. పూని ఉపరచర వసువుని రక్షించిన వాడా అని ఆయనను పూర్వకవీశ్వరులు స్తుతిస్తూ ఉంటారు. ఎవరి ఉపరిచర వసువు అనంటే వెంకటాచల మహాత్మ్యం వీక్షిస్తే మన హృదయం ఆ వెన్నెల కురిపించేటువంటి చంద్రుని వలె చల్లగా మారిపోతుంది. చంద్రోదయం అయితే ఎలా అయితే ప్రకృతి పరవశిస్తుందో, సముద్రం ఉప్పొంగిపోతుందో, చంద్రకాంత శిలలు ద్రవిస్తాయో, మల్లెలు అలా మకరందాన్ని స్రవింపజేస్తాయో, అలా ఈ యొక్క గరుడుని యొక్క చరిత్ర కూడా అంత మహనీయమైనది. శ్రీనివాసుని సేవలో తరిస్తూ ఉన్నాడు. ఉపరిచర వసువు ఒకప్పుడు ఒక సభలో ఋషుల మనస్సు గాయపడేట్లుగా చేశాడు. అది తెలిసి చేసింది కాదు, కానీ అతను అధఃపాతాళానికి పడిపోయాడు. వాయువు ఆయన్ని అధఃపాతాళం నుంచి పాతాళానికి చేర్చగలిగాడు, కానీ ఋషుల శాపము యొక్క ప్రభావం చేత భూమిపైకి తేలేకపోయాడు. అప్పుడు శ్రీనివాసుని సేవలో వైకుంఠంలో ఉన్నటువంటి గరుడాళ్వార్లు కన్నీళ్లు కార్చారుట. వెంటనే సాటి విష్ణు భక్తుని కోసం గరుడుని యొక్క కన్నీరును చూసి జాలిగుండెల వాడైనటువంటి ఈ మహావిష్ణువు కరిగిపోయి కదిలిపోయి వెళ్ళి విష్ణువు యొక్క భక్తుడు అని చెప్పి అతని మీద నువ్వు ఆదరాతిశయాన్ని చూపిస్తున్నావు, రక్షించుకో అన్నారట. వెళ్ళి ఉపరిచర వసువుని, అయ్యా మీరు అపరాధం చేయకుండానే మహర్షుల చేత కోపగించబడినటువంటి వారు కనుక మీరు కర్పూర నీరాజనాలు నిరంతరం అందుకునేటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు. మీరు వెంటనే నా వీపు మీద కూర్చుని భూమిపైకి రావాల్సింది, మళ్ళా మీ రాజ్యాన్ని ఏలుకోవాల్సింది అన్నారట. ఇప్పటికే ఋషులను సరిగ్గా ఆదరించక అధఃపాతాళం నుంచి పాతాళం నుంచి నేను ప్రార్థనలు చేస్తున్నాను మహావిష్ణువు ఉద్ధరించని. మహావిష్ణువు ఆసీనమయ్యేటువంటి నీ యొక్క భుజాగ్రములపైన
లేదా నీ స్కందము పైన లేదా నీ యొక్క వీపు పైన నేను కూర్చుని ఉంటే ఎంత తప్పు అవుతుందయ్యా అది విష్ణు స్థానం. ఆ గురుస్థానమును నేను విశ్వగురుస్థానాన్ని నేను ఎప్పటికీ కూడా అధివసించను, అది దైవహేళనం అనేటువంటి దోషం అవుతుంది అని అంటే వెంటనే ఆత్మీయతతో కౌగులించుకుని తీసుకువచ్చారట. దానికి వ్యాఖ్యానం చేస్తూ శ్రీనివాసమఖనే మహాత్ముడు అంటాడు, అయ్యా ఇది అంత అద్భుతం. ఒకవేళ ఉపరిజర వసువే కనుక గరుడుని వీపుపై కూర్చుంటే ఆయన వాయువేగంతో వస్తూ ఉంటే మరి ఇతను మళ్ళా వెళ్ళి అధఃపాతాళాన్ని కూడా చీల్చుకుని ఇంకా కిందకు వెళ్ళి ఉండేవాడేమో. కనుక తల్లి పొత్తిళ్లలో బిడ్డ ఎంత హాయిగా ఉన్నాడో గరుడిని పరిష్వంగంలో అలా వచ్చేశాడు అని చెప్పి ఆయనను చక్కగా సన్నుతించారు. కనుక అక్కడ భాగవతుల యొక్క సమాగమానికి గరుడుని యొక్క ఆ దయ కారణమైతే ఆ గరుడిని దయకు మూలమైనటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షం. అంటే గరుడునితో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు నిత్య ప్రసన్నమూర్తిగా ఉంటాడు, ప్రపన్నజన కల్పద్రుమమై ఉంటాడు. ఈరోజు గురు కిరీటధారి అయినటువంటి గరుడిని సేవను ఆయన మన్నిస్తూ ఉన్నాడు. ఎడరై నీ మంత్రజపం ఎంచుకున్న ఎప్పుడే కడు చిత్రగుప్తుని లెక్కలు గడిచే వడిగా శ్రీ వెంకటేశ్వరం మీ శరణనగా అడరి వైకుంఠము మా అరచేత నిలిచే అన్నారు. గరుడుని యొక్క దివ్యమైనటువంటి దేహంపై ఉండేటువంటి స్వామివారి యొక్క మూర్తిని దర్శిస్తే స్మరిస్తే ఇక యమలోకపు బాధలే ఉండవు. లోకానికి గొప్ప చైతన్యాన్ని ఇచ్చేటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. అటువంటి ఆ శ్రీనివాసుని యొక్క సాక్షాత్కారం గరుడినిపై జరుగుతూ ఉన్నది. ఈరోజు మూలమూర్తిపై ఉండేటువంటి మకరకంఠి లక్ష్మీహారం స్వామి ధరించాడు. గరుడ సేవలో అవి ధరించడం అనేటువంటిది అనూచాన సంప్రదాయమైంది. అటువంటి ఆ సహస్ర లక్ష్మీ హారాన్ని ధరించినటువంటి దివ్య శ్రీనివాసమూర్తిని సన్నిధిలోంచి భక్తి ప్రసారాల మాధ్యమంగా వీక్షిస్తూ ఉన్నాం. తీర్థానాం పరమం తీర్థం మంగళానాంచ మంగళం పవిత్రంచ పవిత్రాణం ప్రపద్యంతే దివాకరం. మంగళములకల్లా మంగళస్వరూపుడు, పవిత్రములకల్లా పవిత్రమైనటువంటి వాడు, దివ్యస్వరూపుడు ఈ యొక్క శ్రీనివాస ప్రభు. అటువంటి దివ్య స్వరూపుణ్ణి సేవించేటువంటి భాగ్యం కలిగినటువంటి వాడు ఈ గరుడాళ్వార్లు. కనుక ఇహము పరము వలనే ఎదుటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మదని సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలింపవే. కనుక ఇష్టమైనటువంటి ఈ యొక్క గరుడ సేవలో ఈ సంసారంలో ఉండేటువంటి నిస్సారతను గ్రహించి భక్తజనులందరూ కూడా స్వామిని దగ్గరగా ఆరాధించి ఆశ్రయించి తరించాలి. ఎందుకంటే శ్రీ వెంకటేశమత్స్వామిన్ జ్ఞానానందదయానిధే శరణాగత సంత్రాణ వరదాభీష్టవర్షణ. ఆయన అభీష్టములు వర్షించడంలో ఏ కాలమేఘమును కన్నా కూడా మించిపోయినటువంటి వాడు. వాటితో పోల్చడం అనేటువంటిది కవి సమయంగా ఉన్నది, కానీ మరొక ఉపమానం దొరక్క. అందువల్ల జలజేక్షణ యదుభూషణ బలిశోషణ పాపహరణ పాండవ కరుణ తులసీదామాభరణ వెలయమునా పాలసుగుణ వెంకటరమణ అని చెప్పి ఆ వెంకటాచలంపై గరుడ సేవలో ప్రపన్న జన కల్పద్రుమాన్ని జంగమ పారిజాతాన్ని వీక్షించి ఎవరు ప్రార్థిస్తారో వారు సకలమైనటువంటి కామితములను పొందుతూ ఉన్నారు. కులశేఖరులు, అన్నమాచార్యులు, తిరుమల నంబి, వేంగమాంబ, తొండమాన్ చక్రవర్తి వంటి భక్తుల చేత సన్నుతించబడినటువంటి మంగళస్వరూపుడు. భక్తిని భగవద్రామానుజులు శరణాగతి గద్యలో 3 విధాలుగా ప్రబోధించారు. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులనే మూడింటికి వైష్ణవ సంప్రదాయంలో విశేష స్థానం ఉన్నది. దర్శనం పరభక్తి స్యాత్, పరజ్ఞానంతు సంగమ, పునర్విశ్లేషభీరుత్వం పరమాభక్తిరుచ్యతే. స్వామిని భక్తి మార్గంతో నీవే తప్ప ఇతఃపరం బెరుగా అన్నటువంటి
ఆ శరణాగతి కరదీపికగా చేసుకుని ఆశ్రయిస్తూ ఉన్నారు ఈ గరుడ సేవలో. జ్ఞాన బల వీర్య ఐశ్వర్య శక్తి తేజస్సులనే 6 గుణాలకు ఏకైక నిలయుడు శ్రీనివాసుడు. అందువల్ల ఆ స్వామిని ఆశ్రయించినటువంటి వారు కామితములను అన్నింటినీ కూడా పొందగలుగుతారు. ఇందులో సందేహమే లేదు. అజ్ఞాన సాగర సముత్తరణే ప్రశస్తం సుజ్ఞాన సేతురచనే నిపుణే బుధేఢ్యం లక్ష్మీపతిం సురవరార్చిత వెంకటేశం దారిద్ర్యపూర్వ దురితౌఘ నిశాచరఘ్నం. కాబట్టి అటువంటి స్వామిని ఆశ్రయిద్దాం, తరిద్దాం. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే. నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. గరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను. గరుడని పేరము తోలుచు పెరసి నీవు కోపించినను. సరుసనఖిలములు జర్జరితములై తిరుకుమనలు గడదిరదిర తిరిగే. సరుసనఖిలములు జర్జరితములై తిరుకుమనలు గడదిరదిర తిరిగే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు. పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు. చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను. సర్వార్థపూరణే చాపి త్వత్సమోండేన కుత్రచిత్ ప్రసన్న నీలమేఘస్త్వం శ్రీభూ విద్యుత్సమన్వితః. దివ్యమైనటువంటి మరకత మాణిక్యాల దీప్తులతో మెరిసిపోతూ అత్యంత సుందరమై ముత్యాల హారాల కాంతులతో విరాజిల్లుతున్నాడు వనజాక్షుడు. శ్రీభూ నాయకుడైనటువంటి ఆ దేవదేవుడు ఈరోజు గరుడునిపై ప్రాతకాలపు భానుబింబంలా ప్రకాశించే పద్మరాగమణులు పొదిగినటువంటి కిరీట కుండలాలు ధరించి శోభిల్లుతూ ఉన్నాడు. మెడలో సహస్రనామమాల, లక్ష్మీహారం, మకరకంఠి ఇవన్నీ కూడా ఆ కనకాంబర కాంతులతో పోటీలు పడుతూ ఉన్నాయి. అటువంటి స్వామి యొక్క రూపాన్ని కనులారా వీక్షించాలి. ఆ దేవదేవుని నామ సంకీర్తనలను వీణులతో వినాలి. చక్రధరుని మీద పద్యాలు నాలుకతో చదివి తరించాలి.
శ్రీకాంతుని వైభవాన్ని చూడని కన్నులు నెమిలిపించపు కన్నులని భావించాలి. అందువల్ల రాజీవాక్షుని పూజకు వైభవాన్ని దర్శించడానికి నేత్రాలను వినియోగించుకుందాం. శ్రీవారి పాదాల మీదున్న తులసీద పరిమళం ఆఘ్రాణించడమే మన జీవన కర్తవ్యంగా భావిద్దాం. ఇతడు అలమేలు మంగ విభుడు, ఈతడేవో కలశాబ్ది కన్యకున్ సతతము చిత్తమిచ్చిన రసజ్ఞుడు, ప్రాజ్ఞుడు, సర్వవైభవోన్నతుడు, రమాసతీప్రియుడు, నందక శార్ంగధరుండటంచు నిన్నతివలు మెచ్చి మెచ్చి కొనియాడుదురెప్పుడు వెంకటేశ్వర. గరుడునిపై ఊరేగుతున్నటువంటి శ్రీనివాస పరబ్రహ్మ పవిత్ర నామాక్షర స్మరణ వల్ల ద్రవించని మనస్సే కాదు, భక్త బృందాలు అబ్జనాభుని కథలను మనస్సులో స్మరిస్తూ పొంగి పులకిస్తున్న శరీరాలతో ఈ గరుడ సేవలో పాలు పంచుకుంటూ ఉన్నారు. అశుభా నిరాచష్టే తనోతి శుభసంతతిం స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మతన్మంగళం పరం. వెంకటేశ్వర స్వామిని స్మరించినంత మాత్రానికే అశుభాలు పరిహరించబడతాయి, శుభ పరంపరలు కటాక్షించబడతాయి. నీలమేఘశ్యాముడు దప్పితీర్చే కాలమేఘుడిగా ఆయన నుతింపబడుతూ ఉన్నాడు. అటువంటి దేవదేవుణ్ణి మనం కనులారా ఈనాడు వీక్షించి తరిస్తూ ఉన్నాం. కలి కల్మషాలను తొలగించేటువంటి వాడు. అందుకే విశేషతః క్రూర కలౌ నరాణాం పాపాకరాణాం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాన్యః అన్నారు. అంటే ఈ యొక్క క్రూర కలియుగంలో ఈ వెంకటాచలం ఒకటే దిక్కు. ఇక్కడ ఉండేటువంటి వెంకటనాథుడే మన అందరినీ కూడా రక్షించడానికి తగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆ గరుడునిపై స్వామి ఎంత చక్కగా ఊరేగుతున్నాడు. ఆ గరుడుని వేగాన్ని మనం స్మరించాలి. ఆతత పక్ష మారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి వనర్చుచున్నగసే భీమజవంబున అభ్రవీధికిన్. ఆ గరుడు ఎందుకు ఎగిరాడు అని అంటే మాతృదాస్య శృంఖలాలు ఛేదించడానికి. ఆ గరుడాళ్వార్లకి ఎదురుకుండా స్వామివారి మూలమూర్తి ఉంటుంది. భక్తులు లోపలికి వెళ్ళి ముందుగా గరుడు నమస్కార భంగిమలో ఉన్నటువంటి ఆ నీలమేఘశ్యాముణ్ణి దర్శించి, అలాగే స్వామిని దర్శిస్తూ మళ్ళా గరుడుని దర్శిస్తూ, స్వామిని దర్శిస్తూ గరుడుని దర్శిస్తూ తన్మయత్వంతో బయటికి వస్తారు. ఇలాంటి అదృష్ట విశేషం ఈనాడు రెండు పక్కలా చూడాల్సి వస్తోంది. ఇటు గరుడుని అటు స్వామిని. గరుడుడిపై ఉండేటువంటి స్వామిని చూద్దాము అని చెప్పి చక్కగా ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గని పగిలే అనేటువంటి ఆనందంతో ఇక్కడ దర్శించారు. నిజంగా స్వామిని దర్శించడం ఈ దివ్యమైనటువంటి కాలంలో, ఉత్తరాయణ పుణ్యకాలంలో అదృష్ట విశేషం. ఆ దేవదేవుని యొక్క వైభవాన్ని కనులారా దర్శించి స్వామిని భక్తజనులు మనసారా భావన చేస్తూ ఉన్నారు. కుంకుమాంకే కరతలే శంఖచక్ర సులక్షణ కింకిణీ కంకణలసద్వయాంగద భూషిత. ఈ యొక్క స్వామి యొక్క సేవ చేసేటప్పుడు స్వామి యొక్క కరకమలాలపై ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ శంఖచక్రాలను కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆబాలగోపాలం ఎందుకు ఆశ్చర్యంగా వీక్షిస్తూ ఉన్నారంటే స్వామి అడిగితే అవి కూడా దానం చేసేసాడు కలియుగంలో. కరధృత దరారి వితరణ పరిపాలిత తొండమాన్ నృపాలక. అందుకే అన్నమాచార్యులు వారు కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక అన్నారు. చతుర్నాం పురుషార్థానం దాతాదేవ చతుర్భుజ. వెంకటేశ్వర స్వామిని మనం ఎంతగా ఈ గరుడ సేవలో దర్శిస్తూ ఉన్నామో అక్కడ దివ్య ప్రబంధానుసంధానం చేసేటువంటి జియంగారులను వీక్షిస్తూ ఉన్నాం. ద్రావిడ పంచమో వేద అన్నారు. 12 మంది ఆళ్వారులు
భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఈ 12 మంది ఆళ్వారులు చక్కగా స్వామివారిని 4000 పాశురములతో సన్నుతించారు. విష్ణువునే భావించినటువంటి వాళ్ళు నమ్మాళ్వార్లు, పెరియాళ్వార్లు, గోదాదేవి, కులశేఖర పెరుమాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క పాశురములను మనం చదువుతూ ఉంటే ఎంత తాదాత్మ్యత కలుగుతుందో వైజయంతి విలాసకర్త చెప్పాడు. ఏ దమవిత్ శిఖామణులు అహీన శయాను ప్రపత్తి వాసనాస్వాదము గుల్చుచున్ మలయశైల మరుత్తులు తేటిరీతి సశ్రీ దయితంబుగా సహచరిష్ణువు చేయుదురు అట్టి ఆదిమద్వాదశ సూర్యవర్యుల పదంబులు మానస వీధి గొల్చెదన్నన్నారు. ఇక కృష్ణదేవరాయల వారైతే ఏమిటి, ఆ 12 సూర్యుల మధ్యలో ఉండేటువంటి స్వామి ఆతపానికి ఏమీ ఆయన ప్రసన్నంగా ఉండగలుగుతాడు. కనుక 12 సూర్యజనులు భక్తి చేత పండితులైనటువంటి వాళ్ళు శరణాగతి ప్రపత్తులతో ఉండేటువంటి ఈ ఆళ్వారుల మధ్యలో ఉండేటువంటి స్వామే హాయిగా ఉంటాడు అని చెప్పి తీర్మానించారు. అలా 12 సూరులందును సముద్యుల్లేల కాపున్న తా వెగ్గలికం తాపము బాపన నిజమన సంజాత కంజాత పుష్కల మాధ్వీక జరిన్ మురారి సురియంగా జొక్కి ధన్యాత్ములు ఇలా 12 సూరులందలతు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్. ఆ యొక్క ఆళ్వారుల బాట పడితే మోక్షమిచ్చే జనార్దనాథ్. మనం జనార్దను నుంచి ఏ దేవత ఇవ్వలేనటువంటి మోక్షాన్ని కోరుకుంటున్నామో అది ఆయన పాదములను ఆశ్రయించేప్పుడు మనకు సోపానములవుతారు ఈ ఆళ్వారులు వారి యొక్క భక్తి పథ ప్రదర్శనతో. కనుక సంసార సాగర సముత్తరణైక సేతువు ఆ శ్రీనివాసుడు. సర్వయజ్ఞ తపోదాన తీర్థస్నానేతు యత్ఫలం తత్ఫలం కోటి గుణితం శ్రీనివాసస్య సేవయ. ఈనాడు ఇంతమంది భక్తులు వచ్చారు కదా, వీరందరూ కూడా అన్ని తపస్సులు, అన్ని దానములు, అన్ని తీర్థముల యొక్క స్నానములు చేసినటువంటి ఫలానికి 1,000,000 రెట్లు ఎక్కువగా ఈ గరుడ సేవను ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో వీక్షించి పొందుతూ ఉన్నారు. ఈ వెంకటాచలంలోనే అనేక సరస్సులు, సెలయేళ్లు, మహా పుణ్యప్రదములైనటువంటి తీర్థములు, వనములు, ఆశ్రమములు, పుణ్యక్షేత్ర జాతములైనటువంటి వేదారణ్యములున్నాయి. వశిష్ఠాది మహర్షులు, సిద్ధచారణ కిన్నరులు, శ్రీ భూదేవులతో కూడిన మధుసూదనుడు ఇక్కడ ఉన్నాడని తెలుసు. కానీ ఆయన్ని సేవించడానికి సరస్వతీ సహితుడైన బ్రహ్మ, పార్వతీ సమేతుడైన శంకరుడు, గజానన షణ్ముఖాదులు, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, ఆదిత్యాది గ్రహాలు, అష్టవసువులు, పితరులు, లోకపాలకులు, ఇతర దేవతాగణాలు, ఇలా చెప్పుకుంటూ ఉంటే విద్యాధర కిన్నర కింపురుష సిద్ధ సాధ్యాదులు అందరూ కూడా రాత్రింబవళ్ళు నివసిస్తూ ఉంటారు. వీరంతా మానవుల చర్మచక్షువులకేం గోచరించరు. చూడగలిగిన పుణ్యాత్ముల మనోనేత్రములు గోచరించేవారు. పర్వత దర్శన మాత్రం చేతనే నరులకు సద్బుద్ధి సౌఖ్యం కలుగుతాయంటే మరి ఆ పర్వతం పైన గరుడినిపై విహరించేటువంటి ఆ ఉత్సవరాయుడు మలయప్ప సందర్శనం చేస్తే ఎంతటి భాగ్యం కలుగుతుంది. అసలు ఈ వెంకటాచలంలో వీచే వాయువులు నరుల బ్రహ్మహత్యాది పాపములను నశింపజేస్తాయి అని చెప్తూ జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, ఖగరాజు పైనికి గగన పథంబున, ఖగరాజు పైనికి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను.
సంతసమొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిందగ జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురు శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని మృగోత్థ మదగంధేన సురభీకృతదింముఖ పుండరీక విశాలాక్ష కంబుగ్రీవో మహాభుజ పరమాత్మ గరుడ సేవ ఆ గరుడ సేవలో ఆ చంద్రుడే వచ్చి స్వామికి తన యొక్క ఆత్మానుభవాన్ని పంచినట్లుగా మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా వీక్షిస్తూ ఉన్నాం. అంటే అష్టమీందు
అంటే అష్టమి నాటి చంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. మరి అటువంటి మహానుభావుని మనం వీక్షిస్తూ ఉన్నాం. అష్టమీందు కళాకార లలాట స్వర్ధ్వపుండ్రక. అష్టమి చంద్రుని లాంటి స్వామి లలాటంలో ధరించిన తిరునామం ఎంత శోభాయమానంగా కాంతులీనుతోంది. ఏ మహానుభావుని వక్షస్థలంలో సిరి సంపదలు కురిసే నారీ శిరోమణి శ్రీదేవిని అర్తిస్తుందో, ఏ మహితాత్ముని పావన వదనం చూచేవారి నయన చకోరాలకు అమృతం చిందే వెన్నెల పాత్రమో, ఏ దేవదేవుని భుజాదండాలు సర్వదిక్పాలకులకు పట్టుకొమ్మలో, ఏ మహితాత్ముని పాదపద్మాలు ఆశ్రితులకు అండదండలో, ఏ మహనీయుని స్వరూపం భువన సమ్మోహనమో, ఆ కరుణానిధి దివ్యమైనటువంటి ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు. పావనములు దురితలతా లావనములు నిత్య మంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవు పదసేవనముల్. మాధవశ్రీ పదాంబుజ భక్తియుక్తులైన భక్త బృందాలందరూ కూడా కనులకు అద్దుకుంటూ ఉన్నారు ఆ శ్రీనివాస సమర్పితమైనటువంటి హారతిని. నిజంగా ఎంత అదృష్ట విశేషం. శ్రియ కాంతాయ దాంతాయ భక్తానాం ముక్తిదాయినే శక్రాది లోకపాలానాం పాలయిత్రే నమోస్తుతే. కళ్యాణాద్భుత గాత్రుడు, కామితార్థప్రదాయకుడు, ఈనాడు గురు కిరీటధారి అయి గరుడగమనుడై ఆయన వెడుతూ ఉంటే పక్కనే చంద్రకాంతులన్నీ కూడా తరలి వస్తూ ఉన్నాయి. ఎవరా చంద్రుడు? తానే ఛత్రం అవ్వాలనుకుంటూ ఉన్నాడు. పాలకడలి గారాల పట్టి లక్ష్మీదేవత తోబుట్టు ఈ చంద్రుడు. కనుక బావగారికి జరిగేటువంటి ఈ దివ్యమైనటువంటి ఉత్సవంలో తాను కూడా కైంకర్యాన్ని అందించడానికి ఉత్సాహపడుతూ ఉన్నారు. అసలు ఆయన కూడా స్వామి అంశే. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు, హరినామములే అన్ని మంత్రములు. హరిహరి హరి అని అనవో మనసా అంటారు కదా. నక్షత్రాణం అహం శశి అన్నారు ఆయన. నక్షత్రములలో నేనే చంద్రుణ్ణి అని తన విభూతి వివరిస్తూ. కనుక విరాణ్మూర్తిలోవే అన్ని లోకాలు, అన్ని మంత్రాలు, అన్ని నామములు, అన్ని సంపదలు. కనుక దయామయుడైనటువంటి స్వామి కన్నా పరుడు మరొక్కడు ఘనుడు లేడు. పరమాత్ముడు, పరమపురుషుడు, పరికింపక కృపాలుడు, తిరువెంకట విభుడు కాక దేవుడు మరి కలడా. కనుక భక్తులంతా గరుడ వాహనంలో ఊరేగేటువంటి ఆ దివ్యస్వరూపుణ్ణి, ఆద్యంతరహితుణ్ణి, శ్రీనివాసుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. జ్ఞాన విశిష్టుడైన జీవుడే జ్ఞాత. ఆ జ్ఞాతచే తెలుసుకోదగినటువంటి పరమాత్మయే జ్ఞేయుడు. ఏతజ్ఞేయం నిత్యమేవాత్మ సంస్థం అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తుంది. జీవాత్మయందు అంతర్యామి అయి నిత్యుడైన శ్రీనివాసుడే జ్ఞేయుడని. ఇలా శ్రీవారు ఉపాసించదగినటువంటి పరతత్వమని తెలిసిన భాగవతులు తిరుమల క్షేత్రంలో గరుడ సేవలో ఆ ఘనుడికి అందించేటువంటి కర్పూర నీరాజనాన్ని భక్తితో కనులకు అద్దుకుంటూ ఉన్నారు. స్వామి, నీతో సమాన దైవము భూతలమున కాదు సకల భువనములందు జ్యోతింపరనుట వేదఖ్యాతముగా వెంకటేశ కలుష వినాశ. వెంకటాచలపతిగా, ఏడుకొండలవానిగా, సప్తగిరీషునిగా, ఆపదముక్కులు వాడుగా భక్తుల చేత ఎలుగెత్తి కీర్తింపబడుతున్నటువంటి శ్రీవారు దయానిధి. మోహ పాశాలు కోసి మోక్షమిచ్చే సమ్మోహన రూపాన్ని, విజ్ఞాన స్వరూపాన్ని ఈనాడు గరుడ వాహనంపై వీక్షించి భక్తకోటి తరించి స్వామిని సన్నుతిస్తూ ఉన్నారు. వినియు చదివియును శ్రీ విభుని దాసునిగాక. వినియు చదివియును శ్రీ విభుని దాసునిగాక. తనువు వేపుచునుండు తపసి కంటే ఎనలేని శ్రీవెంకటేశు ప్రసాదాన్నం అనుభవించిన అతడప్పుడే ఘనుడు. వేదాంతాలు కేవలం పఠించడం, తపస్సులు చేయడం ఇవన్నీ ఉత్తమమే. కానీ శ్రీ విభునికి దాస్యత్వం నెరపక తనువును కైంకర్య నిష్ఠతో శ్రీయపతికి అంకితం చెయ్యనటువంటి ఆ చదువులు, తపస్సులు నిరర్థకాలు. కనుక ఇటువంటి గరుడ వాహన సేవలో ఆ స్వామిని దర్శించి కోలాటాదులు చేస్తూ ఉన్నారు.
అనేకమైనటువంటి గోవింద కీర్తనలు ఆలపిస్తూ ఉన్నారు, కళామాధ్యమంగా సేవిస్తూ ఉన్నారు. ఊర్ధ్వపుండ్రములు ధరించినటువంటి దివ్యమైనటువంటి గజరాజములు చీనాంబరములతో విరాజిల్లుతూ ఉన్నాయి. నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుందీను నిన్రావే ఈశ్వర కాబవే వరద సంరక్షింపు భద్రాత్మక అని కీర్తించినటువంటి గజరాజములు అవి. ఎందుకంటే ఎవ్వని చేజనుంచు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. మొసలిచే పట్టుబడి పోరాడిన గజేంద్రుడు తుదకు భగవంతునికి శరణాగతుడే మొరబెట్టుకున్నటువంటి ఘట్టం. ఈ జగత్తంతా ఎవరి చేత సృజింపబడుతూ ఉన్నదో, ఎవని యందు ఉంటూ ఉన్నదో, తుదకు ఎవనిలో లయమవుతూ ఉన్నదో, ఎవడు పరమేశ్వరుడో, ఎవడు అన్నిటికీ మూలహేతువో, ఎవరికి ఆది మధ్య అంతమనేటువంటివి లేవో, ఈ విశ్వమంతా ఎవని స్వరూపమో అటువంటి తనకు తానుగా ఉద్భవించేటువంటి ఈశ్వరుణ్ణి నేను శరణు వేడుతూ ఉన్నాను. ఒకపరి జగములు వెలినిడి ఒకపరి లోపలికి గొనుచు ఉభయముదానై సకలార్థ సాక్షియగు అయి అకలంకుని ఆత్మమూలు అర్థితలంతున్. ఒకసారి ఈ లోకాలను తన నుండి వెలుపలికి తెచ్చి మరొకసారి లోపలికి ఉపసంహరిస్తూ సృష్టి ప్రళయము రెండూ తానై సర్వానికి సాక్షిగా ఉన్న ఆ నిర్మలుణ్ణి, ఆత్మకు మూలమైన వాణ్ణి ఆసక్తితో ధ్యానిస్తూ ఉన్నాను. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంచీకట కవ్వలనెవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. జగత్తులు, జగత్ పరిపాలకులు, జగత్తులో ఉండేవారు నశించిపోయిన తరువాత లోకమే లేని పెద్ద చీకటికి అవతల ఎవడు ఏకస్వరూపుడై భాషిస్తూ ఉంటాడో ఆ దేవుణ్ణి నేను ఈనాడు సేవిస్తూ ఉన్నాను అని అశేషంగా తిరుమలకి చేరి గరుడ సేవలో పాలు పంచుకునేటువంటి భక్తులందరూ కూడా స్తబ్దులై మంత్రముగ్ధులై స్వామికి నమస్కరిస్తూ ఆనందిస్తూ ఈ ఉత్సవంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. చక్కగా భజనలు, కోలాటాలు, వారి నామోచ్చారణ ఎంత మధురాతి మధురంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క క్షేత్రమునకే సొత్తు. ఎవరైతే ఇలా నటనము చేస్తూ ఉంటారో, ఎవరైతే ఇలా అయితే అద్భుతంగా వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారో వారందరూ ధన్యులు. భక్తి గద్గద రీతి వాగ్భరములలయ నటనమునగూడి గోపికానాథుమ్రోల నిలిచి కీర్తించు పుణ్యుండు నళిన బంధు దళన మొనరించి తత్వపదమున కరుగు. భగవంతుని ఎదుట నాట్యం చేస్తూ, నామావళి గానం చేస్తూ, గాద్గద్యముతో డగ్గుత్తికతో కూడిన పలుకులతో కీర్తించాలి. ఆ కీర్తన ఫలం వెలలేనిది. ఎవరైతే ఇలా చేస్తారో వారు సూర్యమండలాన్ని భేదించుకొని శ్రీనివాసుణ్ణి చేరుతారు అని చెప్పారు. దివ్య ప్రబంధానుసంధానం కొనసాగుతూ ఉన్నది. నవశ్రీ రామానుజమూర్తుల్లా జియంగార్లు ముందుకు వెడుతూ ఉన్నారు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వడాడు మునులు దివిజులున్ కీర్తింప నేరెవ్వని వర్తన మెరుగక. ఆ స్వామి యొక్క వైభవం చెప్పడం అంత సామాన్యమా అని చెప్తూ ఒక నర్తకుని వలె ఆకారాలు దాల్చి ఎవడు క్రీడిస్తూ ఉంటాడో, మునులు దేవతలు ఎవరి మహిమను కీర్తింపలేరో, ఎవని ప్రవృత్తి ఇతరులకు కూడా గోచరించదో అట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తాను అంటే అట్టివాని నుతింతున్ ఇలా ప్రతిజ్ఞ చేసింది ఆనాడు గజేంద్రుడు. మనము అటువంటి ప్రతిజ్ఞను ఆచరిద్దాం, ఆశ్రయిద్దాం. విన్నపమిదే నీకు వేవేలు విధములా, విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావవే హరి నమో నమో. విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావవే హరి నమో నమో.
కన్నయ్యా నీ గుణము నేనెరిగి నిన్ను కొలువనేరా నా గుణము నీవెరిగి నన్ను నేడు కొనవయ్యా సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు నాగశయనుడా హరి నమో నమో నాగశయనుడా హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే కోవిదుడా నారబేరుకొన్న వానిగాచినట్టు కోవిదుడా నారబేరుకొన్న వానిగాచినట్టు నావొడయ హరి హరి నమో నమో నావొడయ హరి హరి నమో నమో విన్నపమిది నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా పనివడి అహల్యను పాదమునాగాచినట్టు పనివడి అహల్యను పాదమునాగాచినట్టు నలిచి శ్రీ వెంకటేశ నమో నమో అనిచి శ్రీ వెంకటేశ నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావరే హరి నమో నమో విన్నపమిదే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయతే నమః. పుత్ర సంతానం లేని వారికి గరుడుని యొక్క విష్ణు సేవ పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే విష్ణు సేవ మోక్షం వరకు ఉండేటువంటి సమస్త ఫలాలను కూడా అనుగ్రహిస్తుంది. గరుడు ఈనాడు తాను దాసుడై తన యొక్క నిత్య దాస్య భక్తిని లోకానికి చాటింపు వేస్తూ ఉన్నాడు. కనుక ఈ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి గరుడినిపై శ్రీనివాసస్వామి యొక్క ముఖారవింద దర్శనం అది ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం వల్ల సిద్ధించేది. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం
బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవెంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. అజ్ఞాన తిమిరంలో ఉండేటువంటి వారికి విజ్ఞానమైనటువంటి దీపమైనటువంటి స్వామి సందర్శనం ఈనాడు కలుగుతూ ఉన్నది. అటువంటి దేవాధిదేవుని యొక్క దర్శనం ఎన్నో జన్మల భాగ్యం. నిజంగా కోటి జన్మల తపఫలమే ఫాల్గుణ మాసంలో పరమాత్మ దర్శనాన్ని గరుడ వాహన సేవలో వీక్షించేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చింది. మామూలు పుణ్యములకి ఇంత భాగ్యం కలగదు. ఎందుకంటే అంకితమో అని గొప్ప కావ్యాన్ని అంకితం చేసినటువంటి వాడు మహానుభావుడైనటువంటి కృష్ణదేవరాయలు వారు. ఆ కృష్ణదేవరాయలు వారు గరుడుని యొక్క వైభవాన్నంతా చెప్పారు. ఆ గరుడిని వేగానికే ఆయన రెక్కల నుంచి గొప్ప గాలులు వస్తాయి. ఆ గాలులకు బాగా శక్తి ఉంటుంది. ఆ శక్తి కలిగినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి గాలులు అవి లోకంలో ఉండేటువంటి ఎన్నో అద్భుతమైన వస్తువులనే కదిలింపజేస్తాయి కదా, మన పాపములను పోగొట్టలేవా అని. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకుం ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిం తత్వార్థినై మృక్యదన్. ఆనందకర కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు భక్త బృందాలందరూ కూడా. మోక్షాపేక్ష కలవారందరూ కూడా భక్తియుక్తులై మనోబుద్ధులను ప్రకాశింపజేసే ఆ పరమాత్మను శరణు పొందాలి. శ్వేతాశ్వతరం అనేటువంటి ఉపనిషత్తు చెప్తుంది, తంహ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షురువై శరణమహం ప్రపద్యే అని చెప్పి. ఏకోదేవ, ఈ శ్రీనివాసుడు ఒక్కడే భగవంతుడు, వ్యాపకుడై సర్వసాక్షి అయి శుద్ధ చైతన్యుడై ఉంటాడు. దాన్నే భీష్మాచార్యులు వారు కూడా ప్రతిపాదనం చేశారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలను నిజోత్పన్నజన్య కదంబంబుల హృత్సరోరహములను నానా విధానోన రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. జీవులందరి హృదయ కమలాల్లో ఒకే పరమాత్మ అనేక రూపాలలో ఉండి విలసిల్లుతూ ఉంటాడు. గాంగేయుడు మనస్సు ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా ఆ పరమాత్మను హృదయంలో పదిలిపరుచుకున్నాడు. అలాగే ఈనాడు ఈ భక్తులంతా కూడా చక్కగా స్వామిని దర్శించి ఆ హృదయంలో ఉండమని చెప్పి శరణాగతి చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ఆ ధ్యానములు స్వామిని ఈనాడు చాలా ఆశ్రయించడానికి మార్గములవుతూ ఉన్నాయి. అవిభాజ్యము త్రికాలాతీతమైనటువంటి పరమపురుషుణ్ణి దర్శించడం అది అంత సులభం కాదు. ఆదిహి ససంయోగ నిమిత్త హేతు పరస్త్రికాలాదకలోపి దృష్టః తం విశ్వరూపం భవభూతమీడ్యం దేవం స్వచిత్తస్థముపాస్య పూర్వం. భగవంతుని సగుణ నిర్గుణ రూపాలను మనస్ఫూర్తిగా ధ్యానించేవారు భాగవతులు. కనుక మంత్రమూలంగా లేదా ధ్యానమూలంగా పరమాత్మ తేజస్సును భావించేవాళ్ళు ఉండవచ్చు, కానీ ప్రత్యక్షంగా భావించేటువంటి వాళ్ళు చాలా చక్కగా స్వామిని దర్శించగలరు, స్వామిని ఆశ్రయించగలరు, తరించగలరు. ఖనటత్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు ధృతకులాయార్థ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమత్తరువరములు ఘనగుహా ఘటిత ఝాంకరణ లోకైక ద్విదుందుభీకృత మేరు మందరములు చటుల ఝంపాతరస్వ నగరీ విపరీత పాలితాశాకోణ పరిబృఢములు ప్రబలతర బాడవీకృతేరమ్మదములు భాస్వదేరమ్మదీకృత బాడవములు పతగ సమ్రాట్ పతత్ర ప్రభంజనములు వృజిన తూలౌఘముల తూల విసురుగాత. ఆకాశానికి ఆ గరుక్మంతుడు ఎగురుతూ ఉంటాడు.
ఆయన రెక్కల దెబ్బకు సముద్రంలోని నీరు రెండుగా చీలి అది ఆకాశానికి ఎగురుతూ ఉంటుంది. అంటే నీటి ప్రవాహం ఎప్పుడైతే రెండుగా చీలిందో సముద్రంలో, అప్పుడు అనేక సర్పములు ఆ సముద్రంలో ఉండేటువంటివి అవి గరుడుని కంట్లో పడతాయేమో అని ఒకదాని కిందకి మరొకటి లొంగలు చుట్టుకుపోతూ ఉంటాయి. అలాగే ధృతకులాయార్థ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమత్తరువరములు, గరుడిని వేగానికి జనించినటువంటి గాలి వల్ల మహావృక్షములు వేళ్లతో సహా ఊడిపోతాయి. అవి పాదాల వెనకాల కొంత దూరం వెడుతూ ఉంటాయి. చూస్తూ ఉంటే పక్షులు చిన్న చిన్న చిదుగులను గూళ్ళు కట్టుకోవటానికి పట్టుకు వెడుతున్నట్టుగా మహావృక్షాలు చిన్న చిదుకుల్లా వెళ్ళిపోతూ ఉంటాయి ఆ గరుడుని యొక్క రెక్కల గాలుల యొక్క ప్రభావం వల్ల. అంటే చూడండి, ఆ గరుడు చిన్న పుల్లలను పిచ్చుకలు ఇత్యాదులు ఎలా తీసుకెళ్తాయో మహావృక్షములను కూకటి వేళ్లతో పెకలించి వెన్నంటి తీసుకుపోగలడు. అంటే ఆయన పాటికి ఆయన వెడుతూ ఉంటాడు, అవి పాదాంతికమై వస్తూ ఉంటాయి. ఘన గుహాఘటిత ఝాంకరణ లోకైక ద్విదుందుభీకృత మేరు మందరములు, గరుడాళ్వార్ల రెక్కల నుండి జనించినటువంటి గాలి మేరుమందర గుహల్లో చేరి జంట భేరీల్లా మోగుతూ ఉంటే ఆ మ్రోతతో ఆ రెండు పర్వతాలు ప్రపంచంలోకెల్లా మేమే శబ్దిస్తూ ఉండేటువంటి వాటిల్లో విశేషమైన వస్తువులము అన్నట్లుగా ఉంటాయి. చెటుల ఝంపాతరస్వనగరీ విపరీత పాలిదాశాకోణ పరిబృఢములు, గరుడుని యొక్క వేగ గమనం వల్ల జనించినటువంటి గాలి అష్టదిక్పాలకులను వారి వారి దిక్కుల నుంచి విపరీత దిక్పట్టణముల్లోకి పడేసేట్లుగా చేస్తూ ఉంటాయి. ప్రబలతర బాడవీకృతే రమ్మదములు, గరుడిని రెక్కల దెబ్బకు మేఘములలో ఉండేటువంటి అగ్నులు సముద్రంలో బడబాగ్నుల దగ్గర పడుతూ ఉంటాయి. మరి ఈ బడబాగ్నులో మేఘాల్లో ఉండేటువంటి ఇరమ్మదములుగా పడుతూ ఉంటాయి. ఇంతటి ప్రభావం గల గరుడదేవుని యొక్క రెక్కల నుండి జనించినటువంటి వాయువులు మన పాపములనేటువంటి దూది మొత్తమును ఎగిరిపోయేట్లుగా చేయలేవా? తప్పకుండా చేస్తాయి. మరి గరుడుడే ఇంతటి పవిత్రమూర్తి అయితే గరుడిపై ఉండేటువంటి శ్రీనివాసుడు మరెంత మహనీయుడో కదా అని చెప్పి భావించవలసినటువంటి సమయం ఈ దివ్యమైనటువంటి గరుడ సేవా సమయం. ఎందుకంటే ఈ గరుడ సేవలో స్వామి అందరినీ ఉద్ధరిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామిని దర్శించడం అనేటువంటిది మహాభాగ్యం. ఎవ్వని చూట్కు చేసి జనించు జగంబు వసించు నిజగం వెవ్వని ఎందుడిందు మరి ఎవ్వని ఎందిది ఎట్టి విష్ణుతో నివ్వలనొక్క వేల్పు గణించిన పాతకినవుదు అని చెప్పి ఒక మహానుభావుడు భావనం చేస్తాడు. అంటే ఏ మహావిష్ణువు యొక్క కటాక్షం చేత ఈ లోకమంతా వసిస్తూ ఉన్నదో, ఈ జగత్తు ఏ విష్ణుమూర్తి యందు స్థితి పొందుతూ ఉన్నదో, ఏ విష్ణుమూర్తి యందు ఈ జగత్తు మహాప్రళయంలో లయిస్తూ ఉన్నదో, ఆ సర్వవ్యాపకుడైనటువంటి దేవునితో సమానమైనటువంటి వాడు లేడు. అలా ఉన్నాడనుకుంటే వాడు తెలివి తక్కువవాడు లేదా పాపాన్ని ముంటగట్టుకునేవాడు అవుతాడు అని చెప్పారు. కనుక అలాంటి ఏకైక దైవము భక్త సంరక్షణ దీక్ష కలిగినటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దర్శనాన్ని భక్తావతంసులు కనులారా చేసుకుంటూ ఉన్నారు. మహాభాగ్యం శ్రియశ్రియం షడ్గుణ పూరపూర్ణం శ్రీవత్స చిహ్నం పురుషం పురాణం శ్రీకంఠ పూర్వామర వృందవంద్యం శ్రియపతిం తం శరణం ప్రపద్యే. సకల దేవతలు కూడా ఈనాడు ఆయన్ని శరణాగతి చేస్తూ ఉన్నారు. అహమహమికయ అందరూ కూడా శ్రీనివాసుల్లో ఉండేటువంటి కళ్యాణ గుణాలను చూసి ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆయన శ్రీవత్సమనేటువంటి చిహ్నం కలిగినటువంటి పురాణ పురుషుడు. విభుం హృదిస్థం భువనే శముడ్యం నిరాశ్రయం నిర్మల చిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవానికి ఆటపట్టే ఉన్నది ఈ వెంకటాచలం. నిన్నటి వరకు అద్భుతమైనటువంటి ప్లవోత్సవాలను స్వామి పుష్కరిణిలో వీక్షించాం. అక్కడ ఎలా అయితే ఉత్సాహంతో భక్తులు ఉన్నారో ఇక్కడ కూడా అంతటి ఉత్సాహంతో విశ్వమెల్లని
విరాడ్రూపము విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాడ్రూపము సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు కన్నుల సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు ఉన్నతి వైశ్యులు పూర్వులందును ఉన్నతి వైశ్యులు పూర్వులందును ఎన్నగ శూద్రులు ఇదే పాదములా విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాడ్రూపము ఇంద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే ఇంద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే సాంద్రలోకములు జఠరంబుననవే సాంద్రలోకములు జఠరంబుననవే రుద్రతేజమదే రోమములా విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాడ్రూపము కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు శ్రీలలనాధిప శ్రీ వెంకటేశ్వర శ్రీలలనాధిప శ్రీ వెంకటేశ్వర కోలు ముందు నిన్ను కొలిచితిమయ్యా విశ్వమిల్లని విరాడ్రూపము
శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము. ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. దేవ ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇతని నాభియందు బ్రహ్మాండము పుట్టే, ఇతని నాభియందు బ్రహ్మాండము పుట్టే. బ్రహ్మాండము లోపల బ్రహ్మ పుట్టే, బ్రహ్మలలాటంబున హరుండు పుట్టే. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. కుంభిని ధరణి ఉష్ణమున జలధి పుట్టే. హరుని ఉగ్రమున కూర్మము మోచిన కుంభిని ధరణి ఉష్ణమున జలధి పుట్టే. జలధి కల్పమున మండలము పుట్టే. జలధి కల్పమున మండలము పుట్టే. మండల సర్పమునందు వేద శాస్త్ర పురాణ కల్పములు పుట్టే. మండల సర్పమునందు వేద శాస్త్ర పురాణ కల్పములు పుట్టే. వేద శాస్త్ర పురాణ కల్పముల ఈ అల్ప దైవములు పుట్టే. వేద శాస్త్ర పురాణ కల్పముల ఈ అల్ప దైవములు పుట్టే. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. సమ్మతి కరుణానిధి మీ సమ్మతి. కాలచక్రములు కర్మములు త్రుంచి హతాహతంబు చేసిన మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు. మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు. అనాథపతి సింహగిరి నరహరి
నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజమోక్షమీయజాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజమోక్షమీయజాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియునుగాడు ఏ మూర్తి త్రైమూర్తులేకమైనాయాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. దేవు దేహమున నిన్నియును జన్మించెనే దేవు దేహమున నిన్నియును నణగె మరి ఏ దేవు విగ్రహం వి సకలమింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు. ఏ దేవు దేహమున నిన్నియును జన్మించెనే దేవు దేహమున నిన్నియును నణగె మరి ఏ దేవు విగ్రహం వి సకలమింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు. ఏ దేవుడి జీవులిన్నింటిలో నుండు నే దేవు చైతన్యమిన్నిటికి నాధారమే దేవుడవ్యక్తుడే దేవుడద్వంద్వుడా దేవుడి వెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాదకే శాంతం బనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులే పుణ్యులు. పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాదకే శాంతం బనంతంబు
ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులీ పుణ్యులు ఏ వేల్పు సర్వేషుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరియల మేల్మంగతో శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరియల మేల్మంగతో భావించి మనవాండ్లు బ్రతుకరే మీరు శ్రీ వెంకటేశ్వరుడు కుచ్చి కుచ్చి ఆతనినే కోరి పాడరే కుచ్చి కుచ్చి ఆతనినే కోరి हव्यदातिञ्जुषाणो देवरथ प्रतिहव्यागृभाजा पश्मासय पृथिवीमुदद्याम् पुरुत्वा ते मनुताम् विष्ठितम् जगत् दुभे सजोरिन्द्रेण देवैर्दूराद्दवीजो अपसेधशत्रून् आक्रन्दय बलमोजो नाद निष्टनिहितुरिता बाधमानः अपप्रोच्छदुन्दुभे दुच्छुनागौ इत इन्द्रस्य मुष्टिरसि वेडजस्व आमूरज प्रत्यावर्तयेमाक्येतुमद्दुन्दुभिर्वावतीति नमश्वपर्णाश्चरन्ति नो नरोऽस्माकमिन्द्ररथिनो जयन्तो कृणुष्व శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గో